రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క పరిశ్రమలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం జరుగుతోంది. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసి పెట్టి వెళ్ళినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈరోజు 4000 పింఛన్ అయితేమి, తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ సిలిండర్ల విషయంలోనైతేమి, వెనుకబడిన వర్గాల సంక్షేమ విషయాల్లోనైతేమి, మత్స్యకారుల విషయంలోనైతేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి, ఏ విషయంలో చూసుకున్నా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందనీయకూడదు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. గతంలో నేను అవి చేయలేకపోయినాం, మేమెవరు చేయలేకపోయినాం, ఇంకా మా పార్టీ మనుగడ కష్టం, మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గత 3 నెలలుగా విపరీతమైన పోకడలోకి వెళ్తున్నారు. ఆయన ఎలా వెళ్తున్నారంటే మీ కెమెరాలే సాక్షి. మొన్న బంగారుపాలెంకి వచ్చినప్పుడు వికృత చేష్టలతో, మామూలుగా నేను రైతు బిడ్డనే, రైతాంగం పండించిన పంటను తమ బిడ్డల్లాగా, భూమిని తల్లిలాగా చూసుకుంటారు. అలాంటి పంటని కిందన పోసి తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతకుముందు పల్నాడులో విపరీతమైన పోకలతో అక్కడున్న అధికారులు కానీ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బెదిరింపు ధోరణిలో, వాళ్ళ నాయకులు ఇంకా ఒక అడుగు ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో డిఎస్పీని చేయి నరికేస్తాం, ఎస్పీని తలలు తీసేస్తాం, తర్వాత ఆడ ఫ్లెక్సీలు చూస్తే రప్ప, ఇంకొక ఆయన మాజీ మంత్రి రాత్రిలోనే చీకట్లోనే కన్ను కొడితే అయిపోవాలంట. ఆల్రెడీ రాత్రిలో చీకటిలో కన్ను కొడితేనే వాళ్ళ బాబాయ్ అయిపోయింది. వాళ్ళ బాబాయ్ హత్యను మళ్ళీ ప్రజలకు మేము వస్తే ఎలా ఉంటుందో అన్నట్టు ఆయన చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందాయంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడటమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా, ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకి వెళ్ళేదే తిట్టే దానికోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునే దానికోసం కాదు, ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే, అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లబిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళను తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్న చూస్తే
చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్ అనిలా అందరిని ఎవరైనా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం, పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడడం. గాలి భానుప్రకాష్ గారిని ఒక శాసనసభ్యులు నువ్వు ఓడిపోయినావు. నువ్వే గతంలో ఏం చెప్పావు? ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలన్నారు. మరి నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. మరి నువ్వు నోరు మూసుకొని నగిరిలో కూర్చోవచ్చు కదా. నువ్వు నగిరిలో లేవు. ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటావు. చెన్నైలో ఉంటావో తెలీదు, హైదరాబాద్లో ఉంటావో తెలీదు, ఇంకెక్కడ ఉంటావో తెలీదు. నేను ఎతకాలి. నువ్వు కనిపించేది ఎక్కడన్నా ఉంటే 15 రోజులకు ఒకసారి ఆ యాక్టర్లను తీసుకొని కొండ మీదకి దర్శనం చేయించుకొని మళ్ళా పోయినప్పుడు అప్పుడు కనిపిస్తావు నువ్వు ఇక్కడ ఉన్నారని. అప్పుడు తప్ప ఎప్పుడు కనపడవు. కనపడకపోగా ప్రజల్లో తిరుగుతున్న ఆ శాసనసభ్యులను పట్టుకొని గాలి నా కొడుకని నువ్వు తిన్నావు. మరి ఏ విధంగా నీకు కొడుకో నాకైతే అర్థం కాదు. నేను అడుగుతున్నావు, గాలి నా కొడుకని ఒక ఎమ్మెల్యేని శాసనసభ్యులు నువ్వు అన్నావు. ఏ విధంగా నీకు కొడుకో మాకు చెప్పాలి. చెప్పమ్మా రోజమ్మా. శాసనసభ్యులను పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడచ్చా? నువ్వు ఓడిపోయినావు, నువ్వు మాజీ నేతవు, నువ్వు అలా మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా? లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా? మరి నువ్వు నోటుకొచ్చి మాట్లాడేసి మళ్ళా వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్ మేకప్తో ఆమె ఆడుస్తూ ఉంది. ఎందుకు ఆడుస్తూ ఉందో నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకో ఛానల్ పోయింది. ఇంకో ఛానల్లోకి వెళ్ళి తిట్టే తప్పే ఉంది, అవేం బూతులు కాదే, తిట్టచ్చు, అవి తిట్టే తప్పేముందంటుంది. మరి తిట్టే తప్పేముందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడస్తావు. అంతకుముందు వరకు ఒక విధంగా ఉండింది. పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది. మహిళల్ని ఏడిపిస్తున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని. నువ్వు ఎన్నిసార్లు నీ నోటితో మహిళలు నువ్వే తిట్టావు తల్లి. గాజులు దుడుకున్నారా? మరి ఆ ఆడతల్లుల్ని నువ్వు ఏ విధంగా మాట్లాడావు? అంటే మహిళా లోకాన్ని తక్కువ చేసి మాట్లాడి నువ్వే మళ్ళా మహిళల్ని ఇటు మాట్లాడచ్చా, నా బిడ్డలు చూడలేకపోతున్నారని నువ్వు అంటున్నావే. మరి నువ్వు మాట్లాడిన కుటుంబాలందరికీ వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి తల్లులు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో మగబిడ్డలు లేరా? మరి నువ్వు తాత వయసు ఉన్న వాళ్ళని కూడా నువ్వు తిట్టావే. మరి ఎట్టబట్టి అటు మాట్లాడావే. ఇప్పుడు ఏదో నంగనాచిలాగా, ఏమీ తెలియనాలాగా, ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, అంతకుముందు ఆమె అసలు మాట్లాడినట్టు మళ్ళా ఎవరో జబర్దస్త్ యాక్టర్ల గురించి మాట్లాడు. మరి నువ్వు కూడా జబర్దస్త్ నుంచే కదా వచ్చావు. ఏదైతే ఆడ బూతులు ఉన్నాయో, ఆ మాటలు ఉన్నాయో, ఆ తీరుందో వాటన్నిటికీ నువ్వే కదా మార్కులు వేసింది. నువ్వే కదా జడ్జి దాంట్లో జబర్దస్త్లో. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే అట్టా? ఆ జబర్దస్త్ అతను ఎట్టంటే అట్ట మాట్లాడతారంటూ. మరి ఆ జబర్దస్త్కు మార్కులు వేసిందే నువ్వు కదా. అతనికి ఓపెన్ చేసింది అదేందో నెల్లూరు చేపలు నువ్వే కదమ్మా. ఆయనకి నువ్వే కదా ఓపెన్ చేసి టేస్ట్ చేసి సూపర్గా ఉన్నాయి అన్నావు. మరి అప్పుడే నువ్వు మర్చిపోతే తల్లి. నువ్వేమన్నా గతంలో ఏమన్నా చేసావంటే ఒక తిరుపతికి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చావా? ఇదే జిల్లా నుంచి నువ్వు మంత్రి అయ్యావు. ఒక్క స్పోర్ట్స్ ఇన్ఫ్రా తీసుకొని వచ్చావా? ఒక డిఎస్ఏ అన్న కట్టావా? ఒక స్టేడియం కట్టావా? ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసావా? ఒక టూరిజంకి సంబంధించిన ఏం చేసావంటే టూరిజం దర్శనాలకు సంబంధించి టైఅప్ అయ్యి నువ్వు డబ్బు సంపాదించుకున్నావు. ఆయన ఏమన్నాడు? నువ్వు అవినీతి చేసావా లేదో వచ్చి ప్రమాణం చేయమన్నారు. నువ్వేం చేయాలి? నిజంగా కాణిపాకంకి రావాలి, లేదా కొండకాయకి రావాలి. నీకు దేవుడు అంటే నీకు భక్తి లేదు. భక్తి వేషంలో నువ్వు చేసిన అన్నీ తెలుసు. మరి నువ్వు అక్కడికి పోకుండా నోటు ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఎలా తల్లి? ఎలా అమ్మా? రోజమ్మా, వాళ్ళ తల్లిని తిట్టావు, వాళ్ళ భార్యని తిట్టావు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టావు. ఈరోజు వచ్చే కొందికి నా బిడ్డ ఏడుస్తుంది,
నా కొడుకు ఏడుస్తున్నాడంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు, తెలుగు జాతి మొత్తం నవ్వుకునే నీ మాటలకి, నీ ఏడుపులకి. నువ్వు నువ్వు కూడా బూతుల గురించి, నీ మాటల తీరుల గురించి మాట్లాడితే ఎవ్వరు ఒప్పుకోరు. నీ అంత దారుణంగా, నీ నీ అంత నీచాతి నీచంగా మాట్లాడిన మహిళ తెలుగు జాతిలో పుట్టదు, పుట్టపోదు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన గతంలో చాలా మాట్లాడావు. ఒక సంవత్సరం అంతా వేయించి నీ క్లిప్పింగ్స్. అయితే కొన్ని సూచాయిగా నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. ఇక పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు ఆడంగిలదవలు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. ఏం నువ్వు పక్క నుండి పక్కన వస్తున్నావా పవన్ కళ్యాణ్? మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఆమె చెప్పింది మాటలు. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల పాటు ఆ రోజు మంత్రిగా చేసిన వ్యక్తి, ఒకసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి అప్పుడు కాదు పెట్టింది, ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు, రాష్ట్రంలో మళ్ళీ పనిచేస్తున్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్ గా అలా వచ్చింది దాఖలాలు లేవు. ఇండైరెక్ట్ గా వచ్చి అంటే జగన్ గారి చిటికెని వేలు మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయలేము కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఇప్పుడు మేము అనేది అదే, మరి డైరెక్ట్గా చెప్పినామే ఆ యాసాలు ఎందుకు? ఆ మామూలుగా నటనలో నేను చిత్తూరు జిల్లా వాడినే, గాలి బాణన్న చిత్తూరు జిల్లానే, వాళ్ళ ఆయన కూడా ఈ జిల్లానే. ఆమె తప్పు లేనప్పుడు ఆయన మాట్లాడింకి తప్పేమని చెప్పి ఏడ్చిందని నేను అడుగుతున్నాం మేము కూడా. ఇప్పుడు ఏం తప్పు ఉందని ప్రకాష్ గారు కూడా మాట్లాడింది అప్పుడు ఆమె ఎందుకు ఏడవటం? అయితే లేనప్పుడు ఆయన కూడా చిత్తూరు భాష కదా. ఆయన ఏమంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు నిద్రలేసి నాకు అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడేశారు, నన్ను ఏదో వ్యక్తిగతంగా దూషించేశారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆర్తనాదాలు చేసి తర్వాత రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులందరి దగ్గర ఒక స్క్రిప్ట్ వేయించి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు పెట్టాలి? ఈ జిల్లా భాషలో చిత్తూరు జిల్లాలో ఇవి సహజం, మేము మాట్లాడుకుంటాం, మేము ఇలానే ఉంటామని చెప్పిన ఆమె మళ్ళీ నా బిడ్డ ఏడుస్తోంది, నా బిడ్డ ఇంట్లో నుంచి బయట రాలేకపోతుంది, ఒక పూట కూడా నేను ఉండలేకపోతున్నాం, నేను వేరే దేశానికి పంపించేసా, నా కొడుకుని ఇంట్లో పెట్టుకోలేకపోతున్నా, నాకు ఇంత అవమానం, ఒక ఆడ బిడ్డని మాట్లాడచ్చా, ఇది యాక్సెప్టా అని ఆమె కదా అడుగుతుంది. మరి యాక్సెప్ట్ అని ఆమె అన్నాక మరి ఎందుకు మాట్లాడిందని మేము అడుగుతున్నాం. మేము కూడా
మా బాధ ఏంటంటే గతంలో 5 సంవత్సరాలు 2014-19లో మేము పాలన చేసాం. 19-24లో వాళ్ళు పాలన చేశారు. ఆ 14-19లో వాళ్ళు ఇదే పందాతో అబద్ధాలు చెప్పి మేము వివరణ ఇచ్చే పరిస్థితి లేకుండా ఆ రోజు ఉంటే అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండింది. ఈరోజు మేము అలా లేము, గతంలో లాగా లేము. గతంలో ఏవైతే మేము చేసాం తప్పిదాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో వాళ్ళు తప్పులతోనే బతికారు, వాళ్ళంతా తప్పుడుతో అధికారం వచ్చారు. వాళ్ళ బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. తర్వాత పింక్ డైమండ్ అని చెప్పారు. లాస్ట్కి పింక్ డైమండ్ గురించి 5 ఏళ్ళు ఒక్కరు కూడా మాట్లాడాలి. 1 కాదు 2 కాదు, నేల మాలికలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో తవ్వితే అక్కడ ఉంటాయన్నారు. తర్వాత హెరిటేజ్ మొత్తం ఆస్తులన్నీ తీసుకుపోయి అక్కడ పెడేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇవి చేశారు అవి చేశారని చెప్పిన వాళ్ళు ఈరోజు అదే పందాలో మళ్ళీ అపోజిషన్కి వచ్చే కొద్దికి వాళ్ళ పందా ఎలా ఉందంటే గతంలో వాళ్ళు చేసిన వికృతి చేష్టన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు, మహిళలను అగౌరవపరుస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మమ్మల్ని కేసులు పెట్టి లోపలేస్తున్నారు, మమ్మల్ని బయట. అయ్యా తల్లి, గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో, మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారో, మీరు ఎంతమంది మీద ఇబ్బందులు పెట్టారో, ఎవరెవరు ఏమేం చేశారో ఇంకా ఎవరు మర్చిపోలా. మీరు మర్చిపోకముందనే ఇదే రోజా గారు అనిత గారిని ఎట్ట పడితే అట్ట మాట్లాడలేదా? మీరంతా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆమె డైరెక్ట్ గా చెప్తుంది వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం, నేను ఒక టికెట్ కూడా అమ్ముకోలేదు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారో అది చెప్పండి. అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతుంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికీ ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీరే వేశారు. సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా అతి తొందరలోనే నివేదిక సమర్పిస్తానే. గతంలో ఇదేమో చాలామంది చెప్పారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలిపడేదని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు, ఇంట్లో ఉండొచ్చు కదా. మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు? బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి? మీరు తప్పు చేయనప్పుడు తచ్చాగా ఇంట్లో ఉండండి, కోర్టులో తేల్చుకోండి, తప్పు చేయలేదని నిరూపించుకోండి. మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి? ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె వెళ్ళేది మీకు కనిపిస్తుంది. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. ఎవరిని వదిలిపెట్టం, టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం, ఆడుదాం ఆంధ్రాది వదిలిపెట్టం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఏపీఐసీసీలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది దాన్ని వదిలిపెట్టం, ఏది వదిలిపెట్టం. చట్టం తన పని అని చేస్తుంది. పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పని చేస్తుంది. కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పని అని చేస్తుంది. తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి అసలు ఈ పార్టీ దొంగల పార్టీ అని ముద్ర పడింది ఆ దొంగ ఓట్లతో. అక్కడ కూడా దేవుణ్ణి వాడుకున్నారు. దేవుడి దర్శనానికి వచ్చామని చెప్పారు. తర్వాత ఇంకో చెప్పారు, ఒకరేమో పెళ్ళికి వచ్చామన్నారు. తండ్రి పేరు కూడా మార్చేశారు. పుట్టుక జనన మరణాలను కూడా మార్చేసుకున్నారు. ఎవడికి పుట్టారో కూడా తెలియకుండా తండ్రి పేరు చెప్పని ఓటర్ కార్డులన్నీ తీసుకొని వచ్చారు, ఆధార్ కార్డులు. దానికి సంబంధించి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తిరుపతి కలెక్టర్ గారికి గతంలో తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల్లో తిరుపతిలో 35,000 ఓట్లకు సంబంధించి దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. దాని మీద మీరు ఇచ్చిన వివరణ మాకు కరెక్ట్గా లేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆర్ఓగా ఉన్నారు, ఎందుకు ఆ పేరు మార్చాల్సి వచ్చింది, అంతకుముందున్న ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పటికప్పుడు తీసేసి ఎవరు పర్మిషన్ లేకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధమే లేకుండా
వీళ్ళే మార్చేసుకొని మీరు ఏ విధంగా లాగిన్ ఐడి ద్వారా ఇవన్నీ ప్రింట్ తీశారు అని ఇక్కడికి వచ్చింది. దాని మీద తొందరలో నివేదిక అందుతుంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడున్న డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, అప్పుడున్న అధికారులు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దాని మీద ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. మేము కూడా దాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ పార్టీ పునాదులు కదిలిందే దొంగ ఓట్లు కుంభకోణం నుంచే. ఆ దొంగ ఓట్ల కుంభకోణాన్ని మేము వదిలిపెట్టాం. పూర్తి స్థాయిలో మేము కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద సమర్థవంతమైన ఎలక్షన్ కమిషన్తో పాటు వేరే స్వతంత్ర సంస్థల ద్వారా దాని మీద విచారణ చేయించమని కూడా తొందరలోనే రిక్వెస్ట్ చేయబోతాం. మీరు కూడా చూస్తారు. దాంట్లో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.